సబ్బవరం మండలం బోధవలస గ్రామంలో ఓంకార క్షేత్రంలో శివాలయం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మల్లేశ్వరం పీఠాధిపతి శ్రీ శ్రీ శివయోగి సిద్ధదత్త అవధూత మహాస్వామి చేతుల మీదుగా నిర్వహించామని ఆలయ ధర్మకర్త అరిశెట్టి త్రిలోచన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి మహాశివరాత్రికి నిర్మాణం పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నామని, భారతీయ కామధేను గోశాల క్షేత్రాన్ని నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొట్టియాడ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. సబ్బవరం మండలంలోని బోధవలస గ్రామంలో ఉన్న ఓంకార క్షేత్రంలో ఈరోజు శివాలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది. దీనికి శివయోగి సిద్ధదత్త మహాస్వామి వారు మల్లేశ్వర పీఠాధిపతి అనమాట. ఆయన మన రాజమండ్రి దాటిన తర్వాత, రావులపాలెం దాటిన తర్వాత అక్కడ మల్లేశ్వరం ఉంది. ఆ మల్లేశ్వరం పీఠాధిపతి ఆయన వచ్చేసి ఈవేళ ఆయన చేతుల మీదగానే ఈ శంకుస్థాపన కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది. 40 సంవత్సరాల తర్వాత ఆయన పీఠం దాటి మన కార్యక్రమం కోసం అని చెప్పేసి ఆయన రావడం చాలా చాలా మహద్భాగ్యంగా భావిస్తున్నాను నేను అనమాట. సో ఈ శివాలయ నిర్మాణం అయితే వచ్చే శివరాత్రి కల్లా పూర్తి చేసి అప్పుడు ప్రతిష్ఠ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆల్రెడీ ఇక్కడ మన శివాలయం పక్కనే 10 ఎకరాల్లో మన ఆల్రెడీ కామధేను భారతీయ గోశాల కూడా నిర్వహిస్తూ గోసేవ కూడా చేస్తా ఉన్నాను. అలాగే ఈ శివాలయ నిర్మాణం ద్వారా మళ్ళీ సనాతన ధర్మానికి నా వంతు కూడా ఎంతో కొంత సేవ చేసి ఇక్కడ నుంచి నేను వెళ్ళాలని చెప్పేసి నా కోరిక. అందుకని చెప్పి ఈ శివాలయ నిర్మాణానికి నేను అంకురార్పణ చేయడం జరిగింది. హరహర మహాదేవ శంభో శంకర. సబ్బవరం